హాయ్ ఫ్రెండ్స్, గుంటూరు కారం సినిమా నుంచి సాంగ్ మోస్ట్ పాపులర్ అయిన విషయం మనందరూ తెలిసింది. ఈ ఏడాది దేశంలో టాప్ నెంబర్ 1 సాంగ్గా ఇదే నిలిచింది. గుంటూరు కారంలోని కుర్చీ మడత పెట్టే సాంగ్ సంచలనం సృష్టించింది. తక్కువ రోజుల్లోనే ఎక్కువ వ్యూస్ 527 మిలియన్స్ రాబట్టిన పాటగా ఇప్పటికే రికార్డు సృష్టించింది. ఈ ఏడాది దేశంలో అత్యధికంగా టాప్ సాంగ్ ఇదేనని మ్యూజిక్ డైరెక్టర్ తమన్నా ట్వీట్ చేశారు. ఈ పాటని సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల వేసిన పర్ఫార్మెన్స్ చాలా బాగా స్టెప్లుగా ఉందని చెప్పవచ్చు. కాగా గుంటూరు కారం నెల 31న రిలీజ్ కానుంది. హాయ్ ఫ్రెండ్స్, గేమ్ చేంజర్ రామ్ చరణ్ కటౌట్ 250 అడుగులు పెట్టినట్టుగా తెలుస్తుంది. ప్రభాస్ పేరిట ఉన్న దేశంలో అత్యంత పెద్ద కటౌట్గా 230 అడుగులు. దీన్ని రామ్ చరణ్ రికార్డ్ బ్రేక్ చేశారు. గేమ్ చేంజర్లో రామ్ చరణ్ లుక్ను 256 అడుగుల కటౌట్ మెగా ఫ్యామిలీ విజయవాడలో ఏర్పాటు చేశారు. లుంగీ బనీల్తో ఉన్న ఈ కటౌట్ను సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఫోటో షేర్ చేశారు. ఇవాళ సాయంత్రం దిల్ రాజా దీన్ని ఆవిష్కరిస్తున్నారు. ఈ క్రమంలో గ్లోబల్ స్టార్ అంటే ఏమాత్రం ఉండాల్సిందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో ఇస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు సాయంత్రం అధికారులతో ఉద్యోగులతో కీలక వీడియో కాన్ఫరెన్స్ కాల్తో నిర్వహించినారు. ప్రభుత్వ ఉద్యోగులపై జరుగుతున్న దాడులకు వ్యవహారాలపై పంచాయతీరాజు గ్రామాభివృద్ధి శాఖ ఉద్యోగులతో చర్చనిస్తున్నారు. వాళ్ళ ఉద్యోగాలు భద్రత కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలో, కార్యక్రమాలు ఏవైనా ప్రత్యేకత చేయాలనే అంశాలపై ఉద్యోగులకు అభిప్రాయం తెలుసుకోవాలని ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ కాల్ ద్వారా సాయంత్రం నిర్వహించినట్టుగా తెలుస్తుంది. అలాగే ప్రజలకు ఏ విధంగా చేయాలనే విషయాలు కూడా నిర్వహిస్తారని తెలుసుకుంటున్నాం. హాయ్ ఫ్రెండ్స్, న్యూ ఇయర్ సందర్భంగా ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన కూటమి ప్రభుత్వం. రేపే పెన్షన్ల పంపిణీ. పలనాడుకు సీఎం చంద్రబాబు నాయుడు. ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు రేపు పలనాడు జిల్లాలో పర్యటించనున్నారు. నరసరావుపేట నియోజకవర్గంలో ఎల్లమందు గ్రామంలో ఆయన లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ చేయించినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఉదయం 10:50 గ్రామంలో చేరుకున్న చంద్రబాబు పెన్షన్ల పంపిణీ తర్వాత ప్రజాప్రతినిధులతో సమావేశం కానున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా ఒకరోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. నవంబర్లో శ్రీవారి హుండీకి అక్షరాల 111.3 కోట్ల విరామాలు. ఏపీలో నవంబర్ నెలలో తిరుమల శ్రీవారిని చూడడానికి 20.35 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. అదే సమయంలో హుండీలో కానుకలు 111.3 కోట్లు వచ్చినట్లు వెల్లడించారు. 7.31 లక్షల మంది భక్తులు తలనీరు సమర్పించినట్లు చెప్పారు. ఈ నెలలో 97.1 లక్షల లడ్డూలు విక్రమించారు. 19.74 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించినట్టుగా పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, పంగల్కి ఈ సంవత్సరం సంక్రాంతికి 2025 సంక్రాంతికి 3 టాప్ సినిమాలు రిలీజ్కి రెడీగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అందులో పాన్ ఇండియా సినిమా ఒకటి. ఈ సంక్రాంతి బరిలో స్టార్ హీరోలు సినిమాలు ఉన్నాయి. జనవరి 10న గేమ్ చేంజర్, జనవరి 12న డాకు మహారాజు, జనవరి 14న సంక్రాంతి రోజున సంక్రాంతికి వస్తున్న సినిమాలు సంక్రాంతి సందర్భంగా రిలీజ్ కానున్నాయి. ఈ 3 సినిమాల్లో విన్నర్ ఎవరనేది చూడాలి. రామ్ చరణ్, బాలయ్య, వెంకీలతో పాటు ఈసారి చిన్న హీరోలు కూడా పోటీ పడ్డారు. అయితే ఈ 3 సినిమాల్లో పాన్ ఇండియా సినిమాలుగా రిలీజ్ అయ్యి ఓవరాల్ ఇండియాలో ఎంత కలెక్షన్ కొలగొడుతుందో చూడాలి. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నేటి నుంచి తెలంగాణ గ్రామీణ వికాస బ్యాంక్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంకులు సేవలు 4 రోజులు నిలిపివేసినట్టుగా తెలుస్తుంది. ఏపీజీబీ బ్రాంచ్, తెలంగాణ గ్రామీణ బ్రాంచ్లు విలీనమవుతున్న నేపథ్యంలో నేటి నుంచి ఈ నెల 31 వరకు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ నిలిచినట్లు చైర్మన్ ప్రదీప్ రెడ్డి తెలిపారు. జనవరి 1 నుంచి సేవలు పునరుద్ధరిస్తామని, బ్రాంచ్ విలీనం జరిగిన తర్వాత ఖాతా నెంబర్లు మారవని స్పష్టం చేసేశారు. కస్టమర్స్ల అత్యవసర నిమిత్తం కోసం ఈ నెల 30-31వ తేదీల్లో 10,000 విత్డ్రా చేసుకోవచ్చని చెప్పారు. హాయ్ ఫ్రెండ్స్, విక్టరీ వెంకటేష్ నటిస్తున్న సినిమా సంక్రాంతికి వచ్చేస్తున్న సినిమా నుంచి ఈ నెల 30న పంగల్ సాంగ్ రిలీజ్ కానుంది. విక్టరీ వెంకటేష్ కొత్త మూవీ సంక్రాంతికి వచ్చేస్తున్న నుంచి థర్డ్ సింగిల్ రిలీజ్పై చిత్ర యూనిట్స్ అప్డేట్ చేసింది. పంగల్ అంటూ సాగే ఈ పాట డిసెంబర్ 30న రిలీజ్ చేస్తామని వెల్లడించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన 2 పాటలు టెండర్లో ఉండగా పంగల్ సాంగ్ కూడా చాట్ బ్లాక్బస్టర్గా నిలిచిపోతుందని ఫ్యాన్స్ కామెంట్ చేశారు. అనిల్ రావిపూడి డైరెక్షన్లో చేస్తున్న ఈ సినిమా జనవరి 14న రిలీజ్ కానుందని తెలుస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, సంక్రాంతికి ఇంటికి వెళ్ళే వరకు గుడ్ న్యూస్.
సంక్రాంతికి హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే వారి కోసం ప్రత్యేకంగా 2400 బస్సులను నడుపుతున్నట్లు ఏపీఆర్టీసీ తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. ఈ నెల జనవరి 9 నుంచి 13వ తారీఖు మధ్య ఈ బస్సులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ ప్రత్యేక బస్సులో సాధారణ ఛార్జీలే ఉంటాయని, అదనపు ఛార్జీలు వసూలు చేయబోమని పేర్కొన్నారు. ఎంజీబీఎస్లో రసీదుకు తగ్గించేందుకు జూన్ 10-12 మధ్య కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు, మాచర్ల వైపు వెళ్లే బస్సులు కూడా సిబిఎస్ గోలిగూడు నుంచి నడుపుతున్నారని తెలుస్తుంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మందుబాబులకు గుడ్ న్యూస్. తెలంగాణ న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో మందుబాబులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏంటంటే ఈ నెల 31న వైన్ షాపులు అర్ధరాత్రి 12 గంటల వరకు మరియు బారు, రెస్టారెంట్, ఈవెంట్లు పర్మిషన్లు 1 గంట వరకు పొడిగించింది. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. ఈ వేడుకల్లో డ్రగ్స్ వినియోగించకుండా జాగ్రత్త తీసుకోవాలి అధికారులను ఆదేశించింది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో ఈవెంట్లు, పార్టీలపై నిఘా ఉంచాలని తెలిపినట్టుగా తెలంగాణ ప్రభుత్వం తెలుస్తుంది ఫ్రెండ్స్.